బ్రో సలార్ ఎలా ఉంది? ఫైనల్కి వచ్చేసింది కదా. అసలుకి మామూలుగా లేదన్న. అసలుకి ఇంకా రాజమౌళికి కష్టాలు తప్పవు. ఇంకా పండుకోవాల్సిందే. కేజీఎఫ్ RRR సినిమాలు అయితే ఏంటి పనికిరావు అనిపిస్తుంది. అసలుకి ఒక డైనోసారు అబ్బా మామూలు కాదు. ఎంట్రీ ఇచ్చినప్పుడు కానీ అసలు అది చేయి పట్టుకుని అచ్చు సీన్స్ మామూలు ఉండదు. అన్న ఒక డైనోసార్ ఆ కట్అవుట్నే పోయి అసలు చూడొచ్చు అన్న. మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలు 5,000 కోట్లు అసలుకి కలెక్ట్ చేసి పడేస్తుంది. మన ప్రభాస్ మించిన తోపు లేడు. డంకీ సినిమా వచ్చింది కదా నిన్న, అయితే ఆ సినిమా కూడా అన్నీ అనేది తుపాస్తే ఏవి పనికి రావు. ఈ సినిమా ముందర సలార్ ముందర సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న ఇంకా కట్అవుట్ గురించి మనం మాట్లాడకూడదు డ్రూడ్. అసలు కట్అవుట్ని చూసి మన సినిమాకి పోయి చూడాలా. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. మనమైతే ఎక్కడ ఇదో ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే పోయిచ్చిండు. మామూలు లేదు. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. రవి భాస్కర్ ప్రశాంత్ నీళ్ళు ఇప్పటికైతే ఎక్కడికో వెళ్ళిపోయిండు. సినిమా అయితే బాగుంది. అసలు ఎంతమంది సైన్యం వచ్చినా కానీ ఒక్కడే అసలు ప్రభాస్ నిలబడ్డ విధానం కానీ, ఫైట్ చేసిన విధానం కానీ, ఒక కళ్ళ ముందు ఒక వీరుడిని 100 మంది వీరులను కలిపితే ఒక వీరుడు ఎలా ఉంటాడో అలాంటి వీరుడు కథ అనమాట ఇది. ఒక ఫ్రెండ్షిప్ కోసం ఇచ్చిన స్టోరీ అయితే చాలా ప్రశాంత్ నీళ్ళు తెలుసు కదా. అసలు ఆ బొగ్గులోనే ఏం చేస్తాడు, పెద్ద సెటప్స్, పెద్ద ఫైట్స్, అసలు చాలా అంటే చాలా బాగుందన్న. మంచి ఒక స్టోరీ, ఎమోషన్, మదర్ సెంటిమెంటు ఇన్ని పెట్టడం అనేది అసలు కేజీఎఫ్కి మించుందన్న. నిజం చెప్తున్నాను. రికార్డ్స్ అయితే వేరే లెవెల్ వస్తాయన్న. ఫైట్స్ ఏం చెప్పమంటూ అసలు వీరుడు ఆ కట్అవుట్ చూస్తే ఇంత ఉంటాడు, వాళ్ళందరూ ఇంత ఉంటున్నా కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఫైట్స్ చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అసలు చూడటానికి అయితే 2 కళ్ళు సరిపోవన్నా. నిజంగా ఫ్యామిలీ మొత్తం ఒక పండగలా చూసే సినిమా అనమాట ఇదైతే. సల్లారే అన్న. సలార్ మూవీ వేరే లెవెల్ భయ్యా, ఎక్స్ట్రాడినరీగా ఉంది భయ్యా. వేరే లెవెల్ అనిపించింది మనకి. ట్రైలర్ చూసి అంటే ట్రైలర్ పెద్దగా ఏమి లేదు అన్నట్టు అనిపించింది, కానీ అందరూ అదే అనుకున్నారు. కానీ మూవీ వచ్చిన తర్వాత చూసిన తర్వాత వేరే లెవెల్ అనిపించింది. ప్రభాస్ యాక్టింగ్ కానీ, ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ, ఆ బీజిఎం RRR కానీ, ఆ ఫైట్స్ కానీ వేరే లెవెల్ భయ్యా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే లెవెల్ అనిపించింది. కేజీఎఫ్ ఇంకా డబల్ అనిపించింది మనకి. ట్రైలర్ ఎందుకో మనకి మూవీకి అంటే మూవీ మిస్ అవుతుంది. అంటే మూవీకి కొన్ని సన్నివేశాలు అంటే ట్రైలర్ చూపిస్తే బాగోదని ట్రైలర్లో పెద్దగా చూపించలేదు. కానీ మూవీలో మొత్తం ఆల్రౌండ్ మొత్తం మనకి బుర్రపాడైపోయింది భయ్యా. ఆ మూవీ చూస్తే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మనకి మైండ్ బ్లోయింగ్ ఫైట్ సీన్స్ కన్నా. ప్రభాస్ కెరియర్ లో ఛత్రపతి అసలు ఒక పీక్స్ లో ఉంటది హీరోయిజం లో. ఇది ఎలా అనిపిస్తుంది? ఇది ఇంకా ఛత్రపతికి అంటే దాంట్లో ఇంకా మనకి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ తీసుకెళ్లారు ఛత్రపతి. ఇంకా సలార్ మూవీలో మనకి ఇంకా వేరే లెవెల్ భయ్యా. సలార్ మూవీలో ఇంకా యాక్టింగ్ కానీ, ఆ బీజిఎం RRR కానీ వేరే లెవెల్. అసలు ఆ బీజిఎం RRRకి ఆ ఫైట్ సీన్స్కి వేరే లెవెల్ అనిపించింది. కేజీఎఫ్ మించుంది భయ్యా. సెట్స్ మొత్తం ఆ సెట్ మొత్తం అంతా వేరే లెవెల్ ఉంది. అసలు వేరే ఎక్స్పెక్ట్ చేయలేదు. కేజీఎఫ్ మించుంది భయ్యా, వేరే లెవెల్. అసలు ప్రభాస్ ఫ్యాన్ పండుగ భయ్యా. థియేటర్ సలార్ ఎలా ఉంది చెప్పండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే సలార్ వేరే లెవెల్, బంపర్ హిట్ భయ్యా. సలార్ మూవీ వేరే లెవెల్ అనిపించింది మనకి. ప్రభాస్ యాక్టింగ్ అయితే వేరేగా తీస్తాడు భయ్యా. వేరే ఇంకా రికార్డు బద్దలు భయ్యా. అసలు యాక్టింగ్ అంటే వేరే లెవెల్, అంటే ఇంకా వేరే లెవెల్. ప్రభాస్ ఫ్యాన్ వేరే లెవెల్ అనిపించింది. అందరికీ పండుగ వేరే. సలార్ ఎలా ఉంది అన్న? సలార్ మూవీ అన్న అసలు నిద్ర లేదన్న. పొద్దున్న లేచి వచ్చేసా ఫస్ట్ చూడాల్సింది సలార్ అనుకున్నా. చెప్తున్నా కదన్న, ఒక రేంజ్ అన్న. ఆ రేంజ్ వర్డ్ని గుద్ది పాడేసినాడు ప్రభాస్ అన్న. అయితే డార్లింగ్స్ అందరికీ ఎలా ఉన్నాయి భయ? ఫైట్సే భయ. మొత్తం మూవీలో ఫైట్సే ఉన్నాయి అనుకుంటున్నా. అసలు గిప్ప గుద్దుతున్నాడు ప్రభాస్ అన్న. అంటే మంచి కంబ్యాక్ అన్న. చాలామంది అన్నారు డార్లింగ్ పోయినాడు, 3 ఫ్లాప్స్ వచ్చినాయి. కానీ ఆ 3 ఫ్లాప్స్ తర్వాత మంచి మెగా హిట్ ఇచ్చినాడు అన్న. ఫ్రెండ్షిప్ ఎలా ఉంది ఇద్దరు హీరోల మధ్య? అన్న పృథ్వీరాజ్ గారు ఇంకా ప్రభాస్ గారు మంచి ఫ్రెండ్షిప్ పార్ట్ని అంటే మంచి ఫ్రెండ్షిప్ అని చూపించినారు. మనకి మదర్ సెంటిమెంట్ కేజీఎఫ్లో ఎలా చూపించినారు ప్రశాంత్ నీల్, అలాగే ఫ్రెండ్షిప్ అనే సెంటిమెంట్ ఇక్కడ మంచిగా చూపించుకున్నారు. వాడుకున్నారు మంచిగా చూపించినారన్న. నాకైతే నచ్చింది. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఫ్యాన్స్కి బిర్యానీ పెట్టాడు. బిర్యానీ భయ మంది మొత్తం మిక్స్ ప్లాటర్ మంది పెట్టినాడు భయ. తినేసి మంచిగా కడుపు నిండా వెళ్ళొచ్చు. అలా ఉంది భయ ప్రభాస్ అయితే. కమ్బ్యాక్.